ఉంది. నేను వెళ్ళి దాన్ని పిలుచుకుంటానా? నువ్వు వెళ్ళి దాన్ని తీసుకురా. దానికి ఏమైనా జ్వరం వచ్చిందంటే జైలు మనమే బదులు చెప్పాలి. త్వరగా వెళ్ళి దాన్ని తీసుకురా. తలలు బాగా తుడుచుకోండి అమ్మా, జలుబు చేస్తుంది. నెమ్ము లేకుండా బాగా తుడుచుకోండి. మీకే చెప్పేది. ఏమమ్మా వాన పడుతుంది తెలియట్లేదా? లేవమ్మా, నీకే చెప్పేది. లేవమ్మా. ఏమమ్మా నీకే చెప్పేది. లేవమ్మా, లెమ్మంటుంటే. ఏమమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా? వానొస్తుంది, రా. రా, జాగ్రత్తగా రా. పరిగెత్తు. వర్షం తగ్గాక సెలుకుబడి నిలబడు. ఏమా వర్షంలో ఎందుకలా తడుస్తూ కూర్చున్నావు? నీకు రోగం వస్తే జైలరంకి ఎవరు సమాధానం చెప్తారు? బుద్ధుందా లేదా? ముందు తల బాగా తుడుచుకో. ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? చుట్టూ ఏం జరుగుతున్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ పోతే అందుకు 2 కారణాలే ఉంటాయి. ఒకటి, వాళ్ళు ముక్తిని పొందుండాలి. అలా కాకపోతే గనుక వాళ్లలో ఉన్న మనోవ్యధని బయటికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నారని అర్థం. ఈ రెండిటిలో ఏదో ఒకటే నీకు జరిగుండాలి. నీలో చాలా గందరగోళం, ఆవేదన ఉందని ఆ రోజు నన్ను తెలుసుకునే ఏది మనసులో దాచుకోకుండా బయటికి చెప్పేసే అని చెప్పాను. నువ్వు ఆ బాధని మనసులోని దాచుకుని నీలో నువ్వు కుమిలిపోతున్నావు. ఆనకట్ట లేకపోతే అంత నాశనం అయిపోతుంది. మన మనసు అన్నిటికీ ఏదో ఒక రూపంలో ఆనకట్ట వెయ్యాలి. నేనే నీ ఆనకట్టను అనుకో. ఏడు, బాగా ఏడు. ఏడ్చి నీ బాధని బయటికి కక్కే. లెక్కకు మించిన బాధని మనసులోనే ఉంచుకుని కుమిలిపోవడం ఒక విధంగా మరణంతో సమానం. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏ భావోద్వేగం లేని జీవోత్సవంలాగే అది నిన్ను మార్చేసే ప్రమాదం ఉంది. నీ ఆవేదన, చిరునవ్వు, సంతోషం, ఆశ, ఆనందం, నీ కలలు, ఉత్సాహం, ఇలా అన్నిటినీ అది హరించి చివరికి నిన్ను కూడా అది హరిస్తుంది. నీ మనసులో ఉన్న భారాన్ని బయటపెట్టడానికి సరైన సమయం ఇదే. సాక్షాత్తు ఆ భగవంతుడే నన్ను నీ దగ్గరికి పంపాడనిపిస్తోంది. గంగా, నన్ను నీ స్నేహితురాలను అనుకుని ఏం జరిగిందో నాతో చెప్పు. ఇంకా నువ్వు దాచిపెట్టడంలో అర్థం లేదు. వర్షాన్ని మాత్రమే గమనించలేదు అనుకున్నాను, కానీ నీ చేతికి గాయమయ్యి చెయ్యి అంతా కందిపోయింది. ఇది కూడా నీకు తెలియలేదా? దీనికన్నా నా మనసులో ఉన్న బాధ ఎక్కువ. అందుకే నాకు ఈ గాయాలు నొప్పి అనిపించడం లేదు. మీకు నా మనసులో ఉన్న బాధ అంతా చెప్పుకోవాలనిపిస్తుంది. చెప్పు గంగా, అసలు ఈ సమస్య ఏంటి? నా దగ్గర ఏది దాచకుండా మొత్తం చెప్పి, అప్పుడే నీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. నాలో ఉన్న రహస్యం, ఆవేదన అంతా ఎవరికి చెప్పి ఏడవాలా అనిపించేది. దయచేసి నేను చెప్పే విషయం ఎవరికి చెప్పకండి. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి, కానీ
నేనే తప్పు చేయకుండానే శిక్ష అనుభవిస్తున్నాను. దీన్నంతటికి కారణం నేను రోజు పూజలు చేసే ఆ నాగమ్మే. సరే సరే, వర్షం తగ్గిపోయింది. అందరూ ఎవరి సెలకి వాళ్ళు వెళ్ళిపోండి. చెప్తుంటే వినిపించట్లేదా? కదులు. ఏంటి మీకు చెప్తుంటే వినపడట్లేదా? నడవండి నడవండి, అవన్నీ తీసుకొని నడవండి. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. వెళ్ళి నడక నడవకుండా త్వరగా వెళ్ళండి. త్వరగా రండి. పదక్క పద, త్వరగా తీసుకొని రండి. త్వరగా త్వరగా. ఏమా నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డా? నీకు బొట్టు పెట్టి చెప్పాలా? ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. మా అమ్మని 2 రోజులుగా పిలుస్తున్నాను, రావట్లేదు. ఏది అడిగినా సమాధానం చెప్పట్లేదు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నువ్వే ఎలాగైనా మా అమ్మని మళ్ళీ నా దగ్గరికి రప్పించాలి. మా అమ్మ ఎప్పుడూ నాలోనే ఉండాలి. నన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళకూడదు. మా అమ్మ లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నాకు అమ్మ కావాలి, ప్లీజ్. ఎలాగైనా మా అమ్మని నా దగ్గరికి రప్పించు నాగమ్మ. నేను నీకు రోజు తప్పకుండా పూజ చేస్తాను. అమ్మ కావాలి. మా అమ్మ ఎలాగో ప్రాణాలతో లేదు. నన్ను ప్రేమగా చూసుకున్న ఆ గంగమ్మ కూడా నాతో లేదు. ఏమైంది నాగమ్మ? నేను ఏం పాపం చేశాను? ఎందుకు నన్ను ఇలా కష్టపెడుతున్నావు? ఇంతకు మించి నన్ను కష్టపెట్టకు నాగమ్మ. మా అమ్మని ఎలాగైనా నా దగ్గరికి రప్పించు. అమ్మలేని లోటుతో బిడ్డ పడే బాధ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందిరా. ఈ ఉద్దేశం గంగకి లేదుగా. ఉండుంటే ఈ పాటికి తను బయటికి రావడానికి ఒప్పుకొని ఉండేది. తను నువ్వు బయటకు తీసుకొస్తావనే నేను పట్టించుకోవడం లేదు. తను నువ్వు ఎలాగైనా బయటకు తీసుకురారా. తనని బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. దానికి సమయం వస్తుంది. నా మనసులో ఉన్నది ఎవరికి చెప్పాలో తెలియట్లేదు. అందుకే నీ పుట్ట ముందు నించొని అడుగుతున్నాను. నా కోరికను తీర్చు దేవసేన. నువ్వు ఈ పుట్ట దగ్గర వేడుకుంటే ఏం జరగదు.